వయ్యారి సారీస్ మే 8వ తారీఖున ఓపెనింగ్ జరగబోతుంది. ఎవరైతే షాపింగ్ చేస్తారో 3000 అండ్ అబౌవ్ ఫస్ట్ 200 కస్టమర్స్ కి సారీ రూపాయికే ఇచ్చేస్తున్నారు. ఉప ఎన్నికల్లో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం సునేత్ర పవార్ ఘన విజయం సాధించారు. ఎన్సీపీ తరపున బారామతి నుంచి ఆమె పోటీకి దిగారు. 2,18,034 ఓట్ల భారీ మెజార్టీతో విజయాన్ని సాధించారు. సునేత్ర పవార్ ప్రత్యర్థుల్లో ఏ ఒక్కరికి కూడా కనీసం డిపాజిట్ దక్కలేదు. అజిత్ పవార్ మృతితో బారామతిలో ఉప ఎన్నికలు వచ్చినటువంటి విషయం విదితమే. తాజాగా సునేత్ర పవార్ ఆ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆల్రెడీ ఆమె మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. సో ఆమెతో పోటీకి దిగినటువంటి ప్రత్యర్థులు ఏ ఒక్కరికి కూడా కనీసం డిపాజిట్ రాకపోవడం మాత్రం కొంతవరకు చర్చనీయాంశం అవుతుంది. మహారాష్ట్రలో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో 2,18,034 ఓట్ల భారీ మెజార్టీతో సునేత్ర పవార్ ఘన విజయం సాధించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, చెప్పండి, సునేత్ర పవార్ బారామతి నుంచి ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. కనీసం ప్రత్యర్థులకి డిపాజిట్ కూడా దక్కనటువంటి వైనం కనబడుతుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా 5 రాష్ట్రాల ఎన్నికలతో పాటు ఇక్కడ మహారాష్ట్రలో ఏదైతే ఉప ఎన్నిక జరిగింది, ఉప ఎన్నికలో మరి ఎన్సీపీకి సంబంధించిన ఏదైతే ఈ బారామతికి సంబంధించి పెద్ద ఎత్తున మరి అజిత్ పవార్ ఏదైతే ఆ విమానం సంబంధించిన దాంట్లో మరణించారో దాని తర్వాత ఉప ఎన్నిక వచ్చింది. ఆ ఉప ఎన్నికలో భాగంగా ప్రస్తుతం మహారాష్ట్ర డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి ఏదైతే మరి నేషనలిస్ట్ పార్టీకి సంబంధించి ఆమె పెద్ద ఎత్తున సునేత్ర పవార్ ఏదైతే అజిత్ పవార్ యొక్క సతీమణి ఆమె విజయం సాధించింది. భారీ మెజారిటీ కూడా ఆమె సొంతం చేసుకున్న పరిస్థితి కనబడుతూ ఉంది. 2,18,039 ఓట్ల రికార్డు స్థాయి మెజారిటీతో ఆమె విజయం సాధించింది. ఇది దేశ చరిత్రలోనే మరి మొదటిసారి ఎన్నికల చరిత్రలో ఈ మొత్తం స్థాయిలో మెజారిటీ రికార్డు రావడం ఇదే ప్రథమం అంటూ కూడా మరి మొత్తం కూడా వైరల్ అవుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. చాలా రికార్డు స్థాపించిన పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రధానంగా ఇక్కడ సునేత్ర పవార్ కు సంబంధించి నిజంగా మరి ఆమె గెలుస్తుందా అనే కోణంలో కూడా మరి మాటలు వినిపించిన పరిస్థితి ఉంది. ఆ డిపాజిట్ కూడా రాకుండా చేయాలనేది కూడా మరి ఏదైతే మరి అటు కొంతమంది ప్లాన్ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. దాదాపు పార్టీలు ఎక్కడ కూడా మరి అయితే అజిత్ పవార్ కు సంబంధించి పార్టీలు ఎక్కడ కూడా వేరే పార్టీలు పోటీ చేయనప్పటికీ కూడా 22 మంది స్వతంత్ర అభ్యర్థులు అక్కడ పోటీ చేశారంటే అర్థం చేసుకోవచ్చు. అందరూ కావాలని కొంత ఆమెను తొక్కే ప్రయత్నం చేశారు, ఆమెను గెలవకుండా చేసే ప్రయత్నం చేశారు. కానీ ఆమె రికార్డు స్థాయిలో మన ఓట్లను సంపాదించుకొని కూడా ఈ విజయాన్ని దక్కించుకుంది. 22 మందికి కూడా స్వతంత్ర అభ్యర్థులకు 22 మందికి కూడా దాదాపు మరి డిపాజిట్ దక్కని పరిస్థితి కనబడతా ఉంది. వాళ్లకు అత్యధికంగా వచ్చినటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో కేవలం 900 ఓట్లు మాత్రమే మరి అత్యధికమైనటువంటి ఓట్లు. కానీ సత్యకొంతవరకు 2,18,000 ఓట్లు అంటే సాధారణంగా ఎప్పుడైనా ఏ వ్యక్తి అయినా మరణించినప్పుడు జరిగినటువంటి ఉప ఎన్నికల్లో ఏకగ్రీవం అనేది సర్వసాధారణంగా మనం చూస్తుంటాం, గమనిస్తుంటాం. కానీ బారామతిలో అలాంటి సిచ్యువేషన్ అయితే కనబడలేదు. దీనికి తోడు ఎన్సీపీలో ఉన్నటువంటి అంతర్గతపరమైనటువంటి వ్యవహారాలు ఈ ఉప ఎన్నికల్లో ఎక్కడ ప్రభావం కూడా కనబడలేదు. అంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? సానుభూతి అనుకోవాలా, లేదా మహారాష్ట్ర ఎన్సీపీ పూర్తి స్థాయిలో ఏదైతే భాగస్వామ్య పక్షం ఉందో దానికి ప్రజలు పట్టం కట్టారు అనుకోవాలి? ఇక్కడ 2 అంశాలు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈరోజు. ఇక్కడ ఏదైతే భర్త మరణం తర్వాత ఆమె మరి మహారాష్ట్ర తొలి మహిళ డిప్యూటీ సీఎం గా ఉన్నారు. అప్పుడు మరి ఇప్పుడు ప్రస్తుతం ఆమె విజయం అందించిన తర్వాత సుస్థిరం చేసుకున్న పరిస్థితి కనబడుతోంది. ఖచ్చితంగా ఇది మరి ఏదైతే అజిత్ పవార్ కు సంబంధించి మరి ఇది నివాళి కూడా అనుకోవచ్చు. ఎందుకంటే అజిత్ పవార్ కూడా ఆ నియోజకవర్గంలో బారామతి సంబంధించినటువంటి నియోజకవర్గంలో దాదాపు 1991 నుంచి 6 సార్లు గెలిచిన పరిస్థితి ఉంది. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన ఏదంటే అది అక్కడ చేసిన పరిస్థితి ఉంది. మహారాష్ట్రలో ఆయనకు పెట్టింది పేరు రాజకీయాలకు. సో అక్కడ ఆ నియోజకవర్గం కూడా ఆయనకు సంబంధించి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ ఓట్ అనేది ఉంది. కానీ ఇక్కడ ప్రధానంగా మరి ఓటర్లు కూడా ఆయనకు సానుభూతి కావచ్చు, అలాగే ఆయన మీద ఉన్నటువంటి ప్రేమను కూడా అందరూ చూపించారు. కాబట్టి ఈ రకంగా 2 లక్షల పైన మెజార్టీ అంటే ఎవరు కూడా ఆ స్థాయిలో లేని పరిస్థితి కనబడుతోంది. 900 ఓట్లు హైయెస్ట్ అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత పేలవంగా ప్రత్యర్థులు ఓడిపోయారు అనేది కూడా మరి మనం చెప్పుకోవచ్చు. దాంతో పాటు ఏదైతే ఇక్కడ
కాంగ్రెస్ పార్టీ కావచ్చు, శివసేన పార్టీ కావచ్చు, అలాగే శరద్ పవార్ వర్గం కూడా ఇక్కడ కొంత మరి అంటే శరద్ పవార్ ఖచ్చితంగా ఆమె గెలవకుండా చేయడానికి కొన్ని పన్నాగాలు పన్నాడు అనే దాంట్లో మరి వార్తలు వచ్చిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా శరద్ పవార్ ఏదైతే ఈ సుమిత్రను డిప్యూటీ చేయడం శరద్ పవార్ ఇష్టం లేదు అనేది కూడా కొంత చర్చ జరిగింది. సో దాంట్లో భాగంగానే ప్రజాస్వామ్యంలో అందరూ పోటీ చేసే అవకాశం ఉంటది అని కూడా మరి కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనబడుతోంది. ప్రస్తుతం ఆమె విజయాన్ని ఒక్కసారిగా అంటే ఎవరు ఇంకా ఇక్కడ నుంచి బారామతి నుంచి మరి ఏదైతే శరద్ పవార్ వర్గాన్ని ఇంకా ఎవరు వెలివేయలేరు. ఖచ్చితంగా మహారాష్ట్రలో శరద్ పవార్ వర్గం అనేది సుదీర్ఘ కాలంగా ఇంకా పనిచేస్తుంది, రాజకీయంగా ఎదుగుతారు. ఇప్పుడు అజిత్ పవార్ కు సంబంధించి అజిత్ పవార్ వర్గానికి సునేత్ర పవార్ నేతృత్వం ఇక్కడ నుంచి వహిస్తారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో కూడా ఖచ్చితమైనటువంటి మెజారిటీతో ఈ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ ఏదైతే అజిత్ పవార్ వర్గం ఉందో ఆ విజయం సాధిస్తుంది అంటూ కూడా మరి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఏదేమైనప్పటికీ ఇది ఒక సానుభూతితో పాటు అక్కడ ఉన్నటువంటి లోకల్ క్రెడిబిలిటీ, అక్కడ ఉన్నటువంటి ఆ నేతలకు ఉన్నటువంటి నిబద్ధత, మహిళగా ఆమె ఉన్నారు. ఆ మహిళా కార్డు కూడా ఇక్కడ పనిచేసింది. మహిళలు పెద్ద ఎత్తున ఆమెను కూడా ప్రోత్సహించారు. ఎందుకంటే హామీలు ఇవ్వడం, అది నెరవేర్చడం కీలక బాధ్యతలు తీసుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ ఫ్యామిలీ అంటేనే కొంత నిబద్ధతకు పెట్టింది పేరుగా ఉంటది. ఏదైతే అజిత్ పవార్ కూడా అట్లాంటి హామీలు ఇచ్చాడు, అట్లాంటి హామీలు నెరవేర్చాడు కాబట్టి ఆ ఫ్యామిలీని ప్రజలు నమ్మారు, అక్కడ ఉన్నటువంటి ఓటర్లు నమ్మారు కాబట్టి ఈ స్థాయిలో ఓటింగ్ వచ్చింది. సో ప్రధానంగా దేశ స్థాయిలో అంతా కూడా బై ఎలక్షన్స్ అంటే ఒక రకమైనటువంటి వేవ్ అనేది ఉంటది. ఖచ్చితంగా ఇక్కడ మరి సుమిత్ర పవార్ అయితే ఖచ్చితంగా ఆ వేవ్ అనేది కనిపించింది. మరి అఖండ విజయాన్ని అందుకున్నారు. 2,18,000 అంటే మామూలు విషయం కాదు. ఇది భారతదేశ చరిత్రలోనే ఒక చారిత్రాత్మకమైనటువంటి విజయం అని కూడా చెప్పుకోవచ్చు. రైట్ సత్య, థ్యాంక్ యూ. ఉత్తమిద ఉప ఎన్నికల్లో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం సునేత్ర పవార్ ఘన విజయం సాధించారు. ఎన్సీపీ తరపున బారామతి నుంచి ఆమె పోటీకి దిగారు. మొత్తం 2,18,034 ఓట్ల భారీ మెజార్టీతో ఆమె విజయం సాధించారు. సునేత్ర పవార్ ప్రత్యర్థుల్లో ఏ ఒక్కరికి కూడా కనీసం డిపాజిట్ దక్కినటువంటి పరిస్థితులు నిన్న కనబడలేదు. అయితే అజిత్ పవార్ మృతితో మాత్రం బారామతిలో ఉప ఎన్నికలు వచ్చినటువంటి విషయం తెలిసిందే. తాజాగా డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి సునేత్ర పవార్ ఒకవైపు పూర్తి స్థాయిలో ఏకగ్రీవం అయ్యేటువంటి పరిస్థితులు లేనటువంటి సందర్భంలో ఆమె పోటీకి దిగారు. ప్రత్యర్థి పార్టీలు కూడా కొంత కీలకమైనటువంటి అభ్యర్థులని పోటీలోకి దింపినటువంటి వైనాన్ని మనం గమనించాం. కానీ సునేత్ర పవార్ 2,18,000 భారీ మెజార్టీతో మాత్రం ఘన విజయం సాధించినటువంటి వైనం మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.